హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని తేంగేడి భవన్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ ఫోరం సమిట్ 2026 సచివాలయాన్ని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రారంభించారు. కార్మికుల సంక్షేమం, సామాజిక న్యాయం, సమగ్ర ఆర్థిక అభివృద్ధితో పాటు బ్రిక్స్ దేశాల మధ్య కార్మిక సంఘాల సహకారాన్ని బలోపేతం చేయడంలో భారతీయ మజ్దూర్ సంఘ్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. జూలై 14 నుంచి 16 వరకు హైదరాబాద్ లో జరిగే సమిట్ లో భవిష్యత్ ఉద్యోగాలు, సామాజిక భద్రత, నైపుణ్య అభివృద్ధి, సాంకేతిక పరివర్తన, కార్మికుల హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై చర్చలు జరుగుతాయని సమిట్ చైర్మన్ సుంకరి మల్లేశం తెలిపారు. సంఘటిత, అసంఘటిత కార్మికుల సంక్షేమమే బిఎంఎస్ లక్ష్యమని రాష్ట్ర నాయకులు పేర్కొన్నారు. 3,500 పైన మన క్యాలిక్యులేషన్ జరిగింది. జీతం ఎంతున్నప్పుడు కూడా బేసిక్ డి దాన్ని 7,000 చేయడం జరిగింది. 7,000 కాదు, 7,000 కాకుండా ఏ పరిశ్రమలు అయితే మనం పనిచేస్తున్నామో ఆ పరిశ్రమ యొక్క కనీస వేతనం పైన లెక్కి శుభవాన్ని అసలు చట్టం. ఎందుకంటే చట్టాలు ఎవరు ఆలోచన చట్టాలు ఎవరు కూడా ఎవరు ఆలోచన చట్టం ఈ రకంగా రాయాలని. కాబట్టి ఈ రోజున చాలా పరిశ్రమలు 8,000 వరకు మనకు పరిమితమైనటువంటి బోనస్ చేతులతో చాలా మంది కార్మికులు ఈరోజు 40,000, 50,000 కూడా పొందుతూ ఉన్నారు సార్. అది మీరు ఇచ్చినటువంటి ఒక పెద్ద వరం కార్మిక వర్గానికి ఈ దేశంలో అనే విషయం మనం మరవలేము. అదేవిధంగా గ్రాట్యుటీ యాక్ట్లో 10 లక్షల రూపాయలు సీలింగ్ ఉండే 1970 ఇది మామూలు విషయం. కాబట్టి మనం చాలా విషయాలు ఉన్నాయి. ఈఎస్ఐ చట్టంలో అనేక మార్పులు. అంత వేట్ ద ఎంప్లాయ్మెంట్, ఇంటి నుంచి కంపెనీకి వెళ్ళేటప్పుడు, కంపెనీ ఉద్యోగం చేసి ఇంటికి వచ్చేటప్పుడు గంట ముందు గంట తర్వాత పని ప్రదేశంలో యాక్సిడెంట్ అయితే బెనిఫిట్ పొందేవారు, యాక్సిడెంట్ బెనిఫిట్. అలాంటిది ఉద్యోగం నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు, ఇంటి నుంచి కంపెనీకి వచ్చేటప్పుడు గంట ముందు గంట తర్వాత యాక్సిడెంట్ అయితే కంపెనీ ప్రెమిసెస్లో యాక్సిడెంట్ అయి జరిగినట్టుగా వర్క్స్ అండ్ కంపన్సేషన్ యాక్ట్, ఎంప్లాయీస్ కంపన్సేషన్ యాక్ట్ 1923 చట్టం అవుతుందో ఆ చట్టాన్ని అమెండ్మెంట్ చేసే చరిత్ర దత్తాత్రేయ గారు. కాబట్టి అనేక విషయాలు ఉన్నాయి. పిఎఫ్ చట్టంలో కనీస వేతనం మినిమం పెన్షన్ 1,000 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు పెన్షన్ వచ్చే కార్మిక వర్గం ఉండే ఈపీఎస్ 95లో. దాన్ని కనీస పెన్షన్ 1,000 రూపాయలు చేశారు. దాని ఈరోజు మనం 7,500 అడుగుతున్నాం. వేరే విషయం, వారు 1,000 రూపాయలు చేసే వరకు కూడా కనీస పెన్షన్ పెంచాలని కోరిక ఎవరికి లేదు. కాబట్టి కార్మిక మంత్రిగా ఈరోజు పేద కార్మికులకి ఈ రోజున ఈ బెనిఫిట్స్ అని పొందినటువంటి వ్యక్తి మనం చూస్తూ ఉన్నాం. మన కళ్ళ ముందు కదిలేటువంటి దైవం దత్తాత్రేయ గారు. అదేవిధంగా మెడికల్ కాలేజ్ గురించి జయేంద్ర గారు పూర్తి చేశారు. ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ హైదరాబాద్లో మన ఎంప్లాయీస్కి ఉన్నారో ఈఎస్ఐ కార్డు ఉన్నటువంటి కార్మికుడికి ఈ మెడికల్ కాలేజీలో సీట్ అనేటువంటిది ఒక రిజర్వ్ చేయడం జరిగింది. దాదాపుగా దేశవ్యాప్తంగా 360 సీట్లు ఎంప్లాయీస్ పిల్లల కోసం రిజర్వ్ చేయబడ్డాయి. అంటే ఈ దేశాల్లో ఉన్నటువంటిగా కార్మికులు ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఇచ్చి పుచ్చుకున్నది. అంటే ఒక దేశంలో సురేంద్రన్ గారు ఇందులో భారతదేశం చాలా కీలకమైనటువంటి పాత్ర నిర్వహించేసింది. ఇప్పుడు మల్లేశం గారు చాలా విషయాలు చేశారు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా, ఆ జనాభాలో ఈ 5 దేశాల యొక్క శాతమేలతో 48% చాలా గొప్ప అడ్వాంటేజ్ అని నేను మీకు సభాపతి చేస్తున్నాను. దాదాపు 50% వరకు ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులు కూడా ఇందులో నిర్మిస్తారు. అందువల్ల ఈ దేశాలు సమూహంగా కాదు, మన దేశాలు ఏ విషయాల మీద ఏకస్వరంతో పోవాలి అనే విషయం మీద కూడా అందులో చర్చించబడుతుంది. ముఖ్యంగా వాళ్ళు చెప్పారు, నేను 4 సంవత్సరాల మీద మరి ఉదాహరణమైనటువంటి చెప్పింది కాన్ఫిడెన్స్. మహిళలకు చాలా అవగాహన, మహిళలకు సమాన వేతనం ఉండాలా, సమానమైన గౌరవం ఉండాలని నేను మీకు సభాపతిగా కాబట్టి మహిళలకు కనీసం
దీనికంత మటుకు వాళ్ళకి అనుకూలమైనటువంటి సలహాలు వేయాలి. వాళ్ళు పనిచేయడానికి సులభంగా ఉండేటువంటి ఒక పద్ధతిలో చేయాలి. అలాగే వాళ్ళు ఎక్కడ ఏ ఇండస్ట్రీలో కానీ ఏ ఆఫీసులో కానీ పనిచేసినా వాళ్ళకు అన్ని రకాలైనటువంటి రాత్రి ఏరియాలో వాళ్ళు పని ఉంటే రాత్రి షిఫ్ట్ ఉంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసి